ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశానికి ముఖ్య కారణం మీ అందరికీ తెలుసు. గడిచిన 5 సంవత్సరాల విధ్వంసం ఆంధ్రప్రదేశ్లో నుంచి చరమగీతం పాడుతూ వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం డబుల్ ఇంజిన్ సర్కారు అవసరం అనేటటువంటి పిలుపుతోటి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ 3 పార్టీలు కూడా ఎన్డీఏ కూటమిగా రావటం, డబుల్ ఇంజిన్ సర్కార్కి ఆంధ్రప్రదేశ్ని వికసిత భారతదేశంలో భాగస్వామ్యం చేయటం కోసం డబుల్ ఇంజిన్ సర్కారు అవశ్యం అని ఏదైతే ఒక పిలుపిచ్చారో దానికి స్పందించినటువంటి ప్రజలు అపూర్వమైనటువంటి విజయాన్ని ఈరోజు కట్టబెట్టారు. ఎన్నికలైన 45-50 రోజులకి ఇవాళ బడ్జెట్ 2024-25కి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలు, ఏదైతే ప్రకాశం జిల్లాకి సంబంధించిన అభివృద్ధికి సంబంధించినటువంటి అవకాశాలు కలిగే విధంగా ఉన్నటువంటి అంశాలు, ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఈ బడ్జెట్లో ఏదైతే నిర్మలా సీతారామన్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఒక మాట చెప్పారో వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత భారత్లో భాగస్వామ్యం చేయాలని, దానికి అనుగుణంగా మొదటి మెట్టు వేయటం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత ప్రకాశం అనేటటువంటి ఒక స్ఫూర్తితోటి మేము పనిచేస్తూ ఉన్నాం. గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా మీకు తెలుసు, ప్రకాశం జిల్లా ముఖ్యంగా ఒంగోలు పార్లమెంటు పరిధిలో తూర్పు పశ్చిమ ప్రకాశం జిల్లాల అభివృద్ధి కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలవటం, వివిధ రకాల పెండింగ్ ప్రాజెక్ట్స్ కానీ ఇక్కడ ఉండేటటువంటి అంశాలు కూడా అన్నింటినీ కూడా వారి దృష్టికి తీసుకురావటం, పత్రికాముఖంగా కూడా మీ అందరూ కూడా ఆ అంశాలని కవర్ చేయటం కూడా జరిగింది. గడిచిన 2 సంవత్సరాలుగా ఆ అంశాల్లో కొన్ని వాస్తవ రీతి అయ్యి ఈరోజు బడ్జెట్ రూపంలో నుంచి ఎన్డీఏ సర్కార్ ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ అంశాలైతే మేము ప్రస్తావిస్తా వచ్చామో ఆ అంశాలు ఈ రాష్ట్రానికి అవసరం అనే ఉద్దేశంతో బడ్జెట్ పెట్టే ముందు వినతి పత్రం ఇవ్వటం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు ఈ యొక్క బడ్జెట్లో వికసిత ఆంధ్రప్రదేశ్కి అలాగే వికసిత ప్రకాశం ఏదైతే మనం దశాబ్దాలుగా కలగంటున్నటువంటి కొన్ని అంశాలు మనకి ముందుకు రావడం జరిగింది. వీటిని వినియోగించుకొని ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అలాగే ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఏ అంశాల్లో అయితే మనకి మేలు జరుగుతుందో ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా సమన్వయపరుచుకొని ఆ అంశాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, అట్లాగే కేంద్ర ప్రభుత్వంలో కూడా ఆయా శాఖల దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది, ఫాలోఅప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఒక్కసారి మనం గనక లోతుగా గమనించకొండకి సంబంధించిన ఇండస్ట్రియల్ కారిడార్కి ఒక 40-50 కిలోమీటర్లు ఎక్స్టెండ్ చేయగలిగితే 4 రైల్వే ఈ 2 పరిశ్రమలకి రోడ్డు కనెక్టివిటీ కూడా వస్తుంది అనేటటువంటి దాన్ని విన్నపాన్ని చేసినప్పుడు వాళ్ళు సానుకూలంగా స్పందించి, అయితే ఈ అంశాలన్నీ ఎవరు చేయాలి? కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దానికి అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి. గతంలో ఆ పరిస్థితి లేదు. ఇవాళ దానికి భిన్నమైనటువంటి ప్రభుత్వం, వికసిత ఆంధ్ర కోసం ఏర్పడినటువంటి డబుల్ ఇంజిన్ సర్కారు కాబట్టి, అదేవిధంగా కొన్ని విన్నపాలు ఏవైతే చేశామో ఆ విన్నపాలకి స్పందించినటువంటి కేంద్ర మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి గారు ఏదైతే ప్రకటించారో ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా అందులో ఫిట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ప్రాజెక్టు మధ్యలో ఆగిపోయింది. అలాంటి తరుణంలో ప్రకాశం జిల్లాని వెనుకబడి జిల్లాగా ఒక్కసారి కేంద్ర దృష్టిలో పెట్టి అధిక నిధులు సమకూర్చి ఒక పరిశ్రమ చేసుకొస్తే మా ప్రకాశం జిల్లా కొంత బాగుపడుతుందని ఎన్నో సందర్భాల్లో మేము అందరమీ మెమోరాండాలు, లెటర్ బెడ్లో రెడీ చేసి ఇవ్వటం జరిగింది. అదే క్రమంలో ఒక భారతీయ జనతా పార్టీ నాయకులే కాకుండా మీడియా సోదరులు మీరందరూ కూడా మేము ఎప్పుడైతే లెటర్ ఇచ్చామో మరుసటి రోజు పేపర్లో ఆ ప్రకాశం జిల్లా వెనుకబడి జిల్లా, ప్రకాశం జిల్లా వెనుకబడి జిల్లా, ఈ జిల్లాకి ఏదో విధంగా చేస్తే కానీ ఈ జిల్లా బాగుపడదు అనేటటువంటి మీ కృషి కూడా చాలా ఆ రోజు గొప్పతనంగా ఉంది. మీ కృషి వల్ల, ఇటు భారతీయ జనతా పార్టీ నాయకులు అందరి కృషి వల్ల, ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి గారి కృషి వల్ల, నారా చంద్రబాబు గారి నేతృత్వంలో ఈనాడు ప్రకాశం జిల్లాకి ఈ మంచి అవకాశం రావటం జరిగింది. అలాగే గతంలో
మేము 2020లో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఉచిత రేషన్ పంపిణీ చేయడం జరిగింది. అందరూ అన్నారు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇచ్చి ఆపేస్తారు అన్నారు. కానీ 2020 నుంచి ఇస్తూ ఈరోజు 2024 రాబోయే 5 సంవత్సరాలకు కూడా ఉచిత రేషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం సారథ్యంలో జరుగుతున్నటువంటి పరిస్థితి.